ఇంకొక పాయింట్ తెలిసింది. ఎన్ని పెద్ద స్కూల్స్ ఉన్నా సార్, ఎంత గొప్ప గొప్ప స్కూల్స్ ఉన్నా, ఎన్ని కార్పొరేట్ స్కూల్స్ ఉన్నా సరే, ఏ స్కూల్లో కూడా ఇప్పటి వరకు మేము ప్లానిటోరియం ఉన్నది చూడలేదు. మరి ఈ ఐడియాలజీ ఎవరిది? ఎందుకనేసి ప్లానిటోరియం అనుకున్నారు? సో ఇందాక మీకు విషయం చెప్పాను, 50 సంవత్సరాలు అయింది మన దగ్గర ఒక సైన్స్లో నోబెల్ ప్రైజ్ విన్నర్ మనం భారతదేశం ప్రొడ్యూస్ చేసి. బయట ఇండియన్ ఆరిజిన్ అంటే ఎన్ఆర్ఐలు పిల్లలు వాళ్ళు బయటికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు దేవన్ నోబెల్ ప్రైజెస్, ఓకే. కానీ ఇండియాలో ఉండి ఒక ఇండియన్ యూనివర్సిటీ ఇండియన్ కాలేజ్లో పని చేసుకుంటా ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్ సైన్స్లో లేరు. ఎందుకంటే ఆ ఫెసిలిటీస్ లేవు. ఇప్పుడు రేపు మేము ఏదో పాత్ బ్రేకర్స్ని ప్రొడ్యూస్ చేస్తాం, ఎట్లా చేస్తారు? ఓకే, వాళ్ళు ఒక 8వ తరగతి ప్లానెట్స్ గురించి చదువుకున్నప్పుడు ప్లానటోరియంలో పోయి ఎలా ఉంటుంది ఆ ప్లానెట్, ఓకే, ఒక టెలిస్కోప్ తీసుకొని బయట స్కైకి చూడగలగాలి. సో దే హ్యావ్ టు రీచ్ ద స్టార్స్. ఆ ఇమాజినేషన్ వాళ్ళకి పుట్టించాలంటే ఆ ఫెసిలిటీస్ ఉండాలి. ఏదో ఫోటోలకి పిక్చర్ల కోసం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కై అబ్జర్వేటరీ ఉంది, ఓకే, ఏదో నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో ఫిజిక్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆ ప్లానటోరియం పోయి ఆ స్కై అబ్జర్వేటరీ పోయి అది చూడగలిగినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక ఇంట్రెస్ట్ వస్తుంది సబ్జెక్ట్లో, ఓకే. సో ఇది అందుకోసం మేము ప్లానటోరియం ఇక ఒక 9 monthsలో ఆ ప్లానటోరియం కూడా దానికి సంబంధించిన అన్ని కంప్లీట్ అవుతాయి. సో దట్ విల్ ఆల్సో ఓపెన్, స్కై అబ్జర్వేటరీ విల్ బి ఓపెన్. సో అందుకోసం మేము పెట్టేది అదేదో ఇట్స్ నాట్ జస్ట్ ఏదో సంతోషం కోసం కాదు. రేపటి పయనిస్ట్ని మనం క్రియేట్ చేయాలంటే అట్లాంటి ఫెసిలిటీస్లో వాళ్ళు ఇమాజిన్ చేసుకోగలుగుతారు. ఓకే, సో వావ్, రియల్లీ చాలా గొప్ప ఆశయాలు, చాలా గొప్ప గొప్ప విషయాలు ఇక్కడ. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్